ఓవైపు సకాలంలో వానలు పడక గోసపడుతున్న రైతులను కరెంటు కోతలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో కరెంటు కోతలు రోజురోజుకు ఎక్కువ అవడంతో రేవంత్ సర్కారుపై రైతులు మండిపడుతున్నారు. రైతులకు నిరంతరాయంగా కరెంటు అందించాలని డిమాండ్ చేస్తూ గాజీపూర్ గ్రామ రైతులు రాస్తారోకో చేపట్టారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓవైపు సకాలంలో వానలు పడక గోసపడుతున్న రైతులను కరెంటు కోతలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో కరెంటు కోతలు రోజురోజుకు ఎక్కువ అవడంతో రేవంత్ సర్కారుపై రైతులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి ఏంటి కరెంటు కోతలపై అధికారులు ఏమంటున్నారు? ఎందుకు ఈ కోతలు? దీనికి సంబంధించి రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ కుమార్. ఒకవైపు నీళ్లు లేక రైతులు అల్లాడిపోతున్న సందర్భం ఒకవైపు ఉంటే, మరోవైపు గత కొద్ది రోజులుగా వారం 10 రోజులుగా కరెంటు కోతలతో రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తున్నటువంటి నీళ్లని తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి తాత్సారం ఫలితంగా పెద్ద ఎత్తున నీటి కొరత ఏర్పడుతూ ఉన్నది. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగరు, మల్లన సాగరు, కొండపోచమ్మ సాగర్లో పూర్తిగా నీటి మట్టాలు తగ్గిపోయి రైతులంతా కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. భూగర్భ జలాలు అడగంటిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, నార్లు ఎండిపోతున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. కనీసం ఒక్కో ఎకరానైనా పండించుకోవడం కోసం బోర్ల ద్వారా పండించుకోవాలి, బోర్ల ద్వారా వచ్చేటువంటి నీళ్లనైనా ఉపయోగించుకోవాలని రైతులు ఆలోచిస్తూ ఉంటే, దానికి కరెంటు కోతలు మరోవైపు రైతులను తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి గత వారం 10 రోజులుగా సిద్దిపేట జిల్లాలో కొనసాగుతూ ఉన్నది. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం సిద్దిపేట జిల్లాలో ఉదయం పూట పూర్తిగా కరెంటు బంద్ చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కరెంటు విడిచి ఉదయం వరకు మాత్రమే కరెంటు ఇస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా తరచూ ట్రిప్ అవుతున్నట్టుగా రైతులు చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఆగిపోతూ ఉన్నది, మళ్ళీ వస్తున్నది. ఒక గంట సేపు పూర్తి స్థాయిలో లో వోల్టేజీతో కూడినటువంటి నాణ్యమైన కరెంటు రావడం లేదు. ఫలితంగా మోటార్లు కాలిపోతున్నాయని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. నేపథ్యంలోనే ఈ రోజు రైతు కరెంటు కోతలు నిరసిస్తూ పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలకు దిగినటువంటి పరిస్థితి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి, అక్బర్పేట, అటు ఖాజీపూర్ కు సంబంధించిన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతులు కరెంటు కోతలతో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా పెద్ద ఎత్తున ధర్నాకు, రాస్తారోకోకు దిగి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితులు ఎన్నుకొని ఉన్నట్టుగా మనకు రైతుల నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఎక్కడ కూడా సక్రమంగా కనీసం 3-4 గంటల కరెంటు కూడా సక్రమంగా వరుసగా రావడం లేదు. మధ్య మధ్యలో పూర్తిగా నిలిపివేస్తూ, సరఫరాలు నిలిపివేస్తూ మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు కరెంటు కష్టాల నుంచి కట్టెక్కించాలనే లక్ష్యంతో 24 గంటల విద్యుత్తును, నాణ్యమైన విద్యుత్తును రైతులకు ఉచితంగా సరఫరా చేయాలనే ఒక లక్ష్యంతో ఆయన ఆ కరెంటు సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు అవసరమైన కరెంటుని కొనుగోలు చేసి వాళ్లకు నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటలు సప్లై చేసినటువంటి పరిస్థితి గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసి ఉన్నారు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రైతులు కరెంటును ఉపయోగించుకునే విధంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఆ నేపథ్యంలోనే ఒకవైపు మరోవైపు కరెంటు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున పంటలు పండించుకునే రాష్ట్రంగా సమృద్ధి సాధించారు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలతో పెద్ద ఎత్తున అటు నీళ్ల కొరత, ఇటు కరెంటు కోతలతో రైతులంతా కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితులు భాగంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కుమార్, రైట్. థ్యాంక్ యూ రంగాచారి.